నిద్రిస్తున్న గిరిజనులకి తట్టి లేపి మనం సిద్ధంగా ఉందాము, సిద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఈ గ్రామం ఈరోజు వరప్రసాద్ గారు రావడం జరిగింది. వరప్రసాద్ గారు రెండు మాటలు మాట్లాడాలని. జై శ్రీరామ్. నమస్తే అమ్మా. మనం అంతా ఎవరమ్మా? మనం గట్టిగా చెప్పాలి. హిందువులం, తర్వాత గిరిజన బిడ్డలం. అయితే ఇక్కడ అతిపెద్ద మన దేశం మీద, మన ధర్మం మీద, సంస్కృతి సాంప్రదాయాల మీద అతిపెద్ద దాడి జరుగుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేసేస్తున్నాం. ఇక్కడ ఈ గ్రామంలో, పనుకురాతిపాలెం గ్రామంలో మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా? 102 కుటుంబాలు. 102 కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ హిందువులేనా? ఎంతమంది అమ్మా హిందువులు? 10 కుటుంబాలు మినహాయించి మిగతా వాళ్ళందరూ హిందువులే, క్రైస్తవులుగా మారిపోయారు. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం కూడా గంగాలమ్మ జాతరలో మీరు తర్వాత మిగతా పండుగలు జరుపుకుంటారు. మీ జాతరలకి, మీ పండుగలకి వాళ్ళు వస్తున్నారా? గట్టిగా చెప్పాలి. మీ పండుగలకు కానీ, మీ జాతరలకు కానీ మీ రావడం లేదు. ఒకవేళ ఎవరన్నా చనిపోతే ఆ కర్మ మన హిందూ సాంప్రదాయాల ప్రకారమే కర్మ జరుగుతుంది. అటువంటి వాటికి వస్తున్నారా? అటువంటి వాటికి కూడా రావట్లేదు. మీరు ఎవరన్నా పూజలు పునస్కారాలు చేసుకుని ప్రసాదాలు ఏమైనా చేసుకుని పెడితే వాళ్ళు తింటున్నారా? వెళ్తే వాళ్ళకి ఇస్తే తింటున్నారా? ఎవరు తింటలేదు. మీ కార్యక్రమాలు కూడా రావట్లేదు.